ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 171వ నామం లోభనాశిని. లోభనాశిని అనగా లోభమును పోగొట్టునది అని అర్థము. ముందుగా అమ్మవారు లోభి యొక్క లోభబుద్ధిని నశింపచేస్తుంది. అటుపైన లోభి ఇతరుల మీద జాలి అభిమానం కలిగేలా చేస్తుంది. ఇతరులకు పెట్టే గుణాన్ని నేర్చుకుంటాడు. ఇలా మనలో ఉండే లోభగుణాన్ని పోగొట్టి త్యాగగుణాన్ని పెంపొందింపచేస్తుంది అమ్మవారు. లోభి కూడబెట్టిన దాన్ని అతనికి పూర్తిగా వ్యతిరేకంగా దుబారా ఖర్చులు చేసేవారు త్యాగగుణం బాగా ఉండే పిల్లలు అతనికి పుట్టి అతని ముందే అతని సంపదను హరించివేస్తారు. దాంతో ఆ లోభి భరించలేని మనస్తాపంతో మరణించవచ్చు. జీవించి ఉండగానే సంపాదించిన ధనంతో ఏదైనా పుణ్యకార్యాలు చేస్తే చేసిన పాపం తగ్గుతుంది, దేవుని కృప కలుగుతుంది. ప్రతి ఒక్కరికి అమ్మవారు మారే అవకాశం ఇస్తుంది. తనని తాను మార్చుకోవాలి. అమ్మవారు మన కష్టానికి తగ్గ ఫలితం ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా ఖర్చు చేయకపోయినా నష్టమే. అది పోయే విధంగా పోతూనే ఉంటుంది. ఎంతవరకు ప్రాప్తమో అంతే మిగులుతుంది. మన కష్టానికి శాశ్వతమైన కీర్తిని పొందాలి. అప్పుడే మన సంపాదనకు విలువ పెరుగుతుంది. సంపద అంటే కేవలం ధనం కాదు, మంచి పేరు ప్రతిష్టలు, చక్కటి ఆరోగ్యం, మంచి స్నేహం కూడా సంపదలే. దేవుడు ఇచ్చిన సంపదని మంచి పుణ్యకార్యాలతో సద్వినియోగం చేసుకుంటే సంపాదన విలువ పెరుగుతుంది. ఒక పాఠశాల కానీ, దేవాలయం కానీ, తటాకం, బావి లేక ఒకరికి వివాహానికి లేదా అనారోగ్యానికి, పేదలకు చేసే అన్నదానంకి సహాయం చేసే అవకాశం వచ్చినప్పుడు కష్టజీవితాన్ని సద్వినియోగం చేసుకుంటే సంపాదన యొక్క విలువ పెరుగుతుంది. అందరికీ సహాయం చేసే అవకాశం రాదు. వచ్చినప్పుడు చేయగలిగిన స్థితి ఉంటే అది అమ్మవారి ఆజ్ఞగా భావించాలి. లోభత్వం వదిలి ఇతరుల పట్ల జాలితో దయతో జీవించాలి. అమ్మవారి భక్తులకు ఈ దయాగుణం అమ్మవారే కలిగిస్తుంది. సహాయపడటంలోని సంతోషాన్ని తెలియజేస్తుంది. లోభగుణాన్ని పోగొట్టునది అని ఈ నామానికి అర్థం. భక్తుల లోభమును నాశనము చేయునది శ్రీదేవి అని అర్థము. పిల్లలను సంస్కరించుకొనుట, సరిదిద్దుకొనుట, ఉద్ధరించుకొనుట తల్లి సహజగుణము. శ్రీమాత అపరిమితమగు చైతన్యము. జీవులు ఆమె సంతతి. తన పిల్లలను తనంతవారిగా తీర్చిదిద్దవలెనని ఆమె భావించును. అందుచేత వారి అందలి పరిమితత్వమును తొలగించుటకు ఆమె అనేకానేక ప్రయత్నములను చేయును. లోభమున్నవాడు తనను ఆరాధించినప్పుడు అతని లోభమును పోగొట్టుటకు ఉపాయములను పన్నును. జీవులను లోభము పరిణతి చెందనీయదు. భక్తుడు పరిణితి చెందుటకై ప్రార్థన చేయునప్పుడు ప్రవర్తన యందు దానికి అవరోధమగు లోభమును నశింపచేయవలెను కదా. అందువలననే భక్తులు లోభముచే పట్టుబడినప్పుడు వారిని అందుండి రక్షించుటకు వారు లోభమును చెందు విషయమును నష్టము చేయును. సంపద యందు లోభమున్నచో సంపదను నష్టము చేయును. అట్లే ఇతర విషయములు కూడా. నష్టము జరుగుచున్నప్పుడు కూడా ఆరాధన ఎందే నిమగ్నమయ్యున్న భక్తులకు లోభనాశనమై ఉద్ధారణ కలుగును. ఉద్ధారణ తదుపరి మరలా నష్టమైనది తిరిగి అనుగ్రహించును. లోభి తన వద్ద చేరినవి తనవనుకొనును. నిజమునకు అవి అన్నీయూ శ్రీమాతవే. తన వద్ద ఉంచబడినవే కాని తనవి కావు. ఆమె వస్తువులను ఆమె ఇచ్చుట తీసుకొనుట చేయును. మన దగ్గర ఎవరైనా ఒక విలువైన వస్తువు ఉంచినప్పుడు అది మనది అనుకొనము కదా. మరలా వారు వచ్చి అడిగినప్పుడు వారికి ఇచ్చివేస్తాము కదా. ఇవ్వకుండుట లోభము. అట్లే దేహము, సంపద, సంసారము దైవం ఏర్పరిచినవి. దైవమే తీసుకొనినప్పుడు బాధపడుట అవివేకము కదా. లోభమునకు కారణము మోహమే. మోహము చేత దైవ సంపద మన వద్ద ఉన్నప్పుడు మనదని భావింతుము. లోభము చేత దానిని పట్టి ఉంచుటకు ప్రయత్నింతుము. ఇంద్రుడంతటి వాడే లోభము చెందుచుండును. ఇక మానవుల మాట చెప్పనవసరం లేదు. ఇట్టి లోభమును దాటుటకు శ్రీమాత ఆరాధనము ఎంతయో ఉపయోగకరము. తాను తనకున్నది శ్రీమాత సంపదేనని తెలిసి శ్రీమాతను ఆశ్రయించి ఉండుట భక్తుల కర్తవ్యము. అనుగ్రహించుట శ్రీదేవి కారుణ్యము.
లోభము అన్ని మంచి గుణాలను నాశనం చేస్తుంది. స్వపరభేదానికి లోభమే కారణము. లోభము మానవుణ్ణి పతనావస్థకు దిగజార్చి అసురీ సంపత్తికి అవకాశం కల్పిస్తుంది. లోభగుణం తన భక్తులకు లేకుండా నశింపచేసేది దేవి. ఆశారహితుడై సంశయము లేనివాడై శిష్యుని సంశయములను పోగొట్టగలిగేవాడే గురువని తంత్రరాజంలో చెప్పబడింది. లోభానికి వ్యతిరేకము త్యాగము. త్యాగం చెయ్యటం అంటే కష్టపడి న్యాయమార్గంగా సంపాదించిన ధనాన్ని ప్రతిఫలావాంఛ లేకుండా ఇతరులకు గాని ఇతర పనులకు గాని ఖర్చు చేయటము. నేను ఇంతకన్నా ఎక్కువ ఇవ్వలేకపోతున్నాను అని మనసులో అనుకుంటూ ఖర్చు చెయ్యాలి. ప్రపంచంలోని ప్రతి వస్తువు ఆ భగవంతుని చేతనే ఇవ్వబడింది. మనకున్న సిరి సంపదలు కూడా పరాత్పరుని కృప వల్లనే లభించాయి. కాబట్టి వాటిని ఆయన కోసమే నివేదించాలి అనే ఉద్దేశ్యంతో ఖర్చు చెయ్యాలి. ఈ రకంగా చేసే ఉపాసకుల యొక్క లోభత్వము నశింపచేసేది పరమేశ్వరి. అందుకే ఆమె లోభనాశిని అనబడుచున్నది. ఈ నామస్మరణ వల్ల దుబారా ఖర్చులు తగ్గుతుంది, లోభబుద్ధి నశిస్తుంది. మంచి పనులు చేసే విధంగా ఆ తల్లి సంకల్పాన్ని కలిగిస్తుంది. ఈ నామం చెప్పేటప్పుడు లోభనాశిన్యై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 172వ నామం నిస్సంశయ. నిస్సంశయ అనగా సందేహములు సంశయములు లేనిది అని అర్థము. చాలామందికి ఆశయాలు లేకపోయినా సంశయాలు ఉంటాయి. ఈ సంశయాలు కొన్ని బాహ్యరంగపరమైనవి అయితే కొన్ని అంతరంగపరమైనవి. ఈ రెండు రంగాలకు సమన్వయం కుదుర్చుకోలేకపోవడం వలన మరికొన్ని కొత్త సంశయాలు వస్తాయి. సాధారణంగా మనం దేన్ని పూర్తిగా నమ్మనూ లేము, నమ్మకుండా ఉండనూ లేము. ఇలాంటి స్థితిలో సంశయాలు మరీ పెరుగుతాయి. సంపూర్ణ జ్ఞానం ఉంటే కానీ ఇలాంటి సంశయాలు రాకుండా ఉండవు. సంపూర్ణ జ్ఞానమే అమ్మవారుగా రూపం దాల్చింది. చిత్కల కాబట్టి ఏ విధమైన సంశయాలు ఉండనిదే అమ్మవారు. ఏ విధమైన సంశయాలు లేనిది అని ఈ నామానికి అర్థము. సంశయము లేనిది శ్రీమాత అని అర్థము. భక్తి, జ్ఞానము, పూర్ణ విశ్వాసము కలవారికి సంశయముండదు. సంశయము అపరిపూర్ణత లక్షణము. సంశయమున్నవారు దేనిని సాధింపలేరు. వారి సంశయము వలననే వారు పతనం చెందుదురు. సంశయాత్మ వినశ్యతి అని శ్రీకృష్ణుడు ఘంటాపదంగా నిర్ధారించినాడు. సంశయము కలవాడు నశించును అని అర్థము. సంశయము కలవాడు లేని అపాయమును ఉన్నట్లు చూచును, దానితో జంకు కలుగును. అట్టివాని మనస్సు విషయములను వెనుకకు లాగుచుండును, కావున పురోభివృద్ధి సాధించలేడు. సంశయము కలవాడు ఇతరుల సంశయములను పోగొట్టలేడు. ఏదైనా ఒక నిర్ణయం చేసి ఒక కార్యము ఆరంభించినప్పుడు కార్య మధ్యమున సంశయించుట తిరోగమునకే. ఫలితములందాసక్తి, ఆశ కన్నా కర్తవ్యమునందు దీక్ష కలవారికి సంశయముండదు, ఫలితము అందదు. ఆసక్తి చేత మేలు కన్నా కీడునే ఎక్కువ సంశయించినప్పుడు కర్తవ్యము కుంటుపడును. కర్తవ్యమనున్నది మేలు కీడులతో సంబంధము కలది కాదు. మహావీరుడు, సంస్కార సంపన్నుడు అగు అర్జునుడు యుద్ధ ప్రారంభ సమయమున సంశయపడెను. ఆ సంశయము నుండి అనేక సిద్ధాంతములను పుట్టించుకొనెను. మనసు తికమకపడెను. ఏమియూ తోచని స్థితి కలిగెను. దేహాంగములు భయముతో వణికెను. ధనస్సు విల్లంబులు చేయి జారి నేలపై బడెను. అతని అదృష్టముగా శ్రీకృష్ణుడు అచటనే ఉండుట వలన సంశయ నివృత్తి గావించి అర్జునుని కర్తవ్యమునందు నిలిపెను. శ్రీకృష్ణుడు ఆశ లేనివాడు, సంశయము లేమాత్రమూ లేనివాడు. కావుననే గురుత్వము వహించి అర్జునుని సంశయములను పారద్రోలెను. శ్రీకృష్ణుడనగా శ్రీమాతయే. శ్రీమాత జ్ఞానస్వరూపిణి. నిత్య పరిపూర్ణ అనంతముగా సృష్టి గావించి నిర్వహించుచున్నను. అట్టి బృహత్తర కార్యమందు ఆమెకు ఏ సంశయమూ లేదు. సంశయాలు అనేక రకాలు. అందులో ముఖ్యమైనవి: ఒకటి, ఆత్మ అంటే ఏమిటి? కొందరు దేహమే ఆత్మ అంటారు, మరికొందరు ఇంద్రియాలే ఆత్మ అంటారు, ఇంకొందరు మనస్సే ఆత్మ అంటారు, బుద్ధియే ఆత్మ అంటారు. కాబట్టి అసలు ఆత్మ అంటే ఏమిటి? 2, ఊర్ధ్వలోకాలు అధోలోకాలు అంటే
చతుర్దశ భువనాలు ఉన్నాయా? ఉంటే వాటి విశేషాలేమిటి? 3. జీవితం ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడికి పోతుంది? 4. మృత్యువు అంటే ఏమిటి? 5. కర్మ అంటే ఏమిటి? కర్మఫలం ఎలా ఉంటుంది? 6. ధనము, సంపద, కీర్తి, సంతానము, సుఖము మొదలగు వాటిపై కోరిక ఎందుకుంటుంది? ఇన్ని రకాలుగా జనులకు అనేక సంశయాలుంటాయి. వీటికి సమాధానము వేదాలు, వేదాంగాలు, పురాణ ఇతిహాసాలలో లభ్యమవుతుంది. వేదమాత పరమేశ్వరి కాబట్టి ఆమె నిస్సంశయ అనబడుచున్నది. దేవి గురు రూపిణి అయి సర్వ సంశయాలను తొలగించి తత్వాన్ని తెలియచేస్తుంది. ఈ నామస్మరణ వల్ల అన్ని సంశయాలు తొలగి అవగాహన వస్తుంది. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేక సతమతమవుతూ ఉన్నప్పుడు 21 రోజులు సూర్యోదయం కంటే ముందే 1008 సార్లు నిత్యము జపించుకోవడం వలన సరైన నిర్ణయం తీసుకునే శక్తిని ఆ అమ్మవారు ప్రసాదిస్తుంది. లలితా సహస్రనామాలతో ఈ నామాన్ని సంపుటీకరణ చేసుకోవడం వలన నిలకడతో ఉన్నటువంటి స్థిర చిత్తము సాధ్యమవుతుంది. ఈ నామం చెప్పేటప్పుడు నిస్సంశయాయై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 173వ నామం సంశయగ్ని. సంశయగ్ని అనగా సంశయములను పోగొట్టునది అని అర్థము. సంశయాత్మా వినశ్యతి అని గీతాచార్యుని ఉపదేశము. సంశయాలున్నవాడు సద్గతిని పొందలేడు. ప్రతి వ్యక్తికి సందేహాలు, కుతూహలాలు ఉంటాయి. సంశయాలు ఉన్నంత వరకు ఏ పని ముందుకు సాగదు. కుతూహలం ఉంటే త్వరగా చేయాలి అన్న ఆసక్తి, తెలుసున్నందుకు సంతోషం, ఆనందం కలుగుతుంది. ఏ సంశయమైనా మనిషిని బాధ పెట్టే వరకు ఆలోచించకూడదు. వీలైతే తెలుసుకునే ప్రయత్నం చేయాలి లేదా ఆ విషయాన్ని వదిలేయాలి. సంశయంతో పనులు చెడగొట్టుకోకూడదు. జ్ఞాన విద్యుత్ ప్రసారంలో మన సంశయాలు అనే అవిద్యుద్వాహకాలు పరిష్కరింపబడి ప్రక్షాళనమవ్వాలంటే మన బుద్ధి అనే ఉత్తమ విద్యుద్వాహకాన్ని జ్ఞాననిధి అయిన అమ్మవారితో సంధానం చేసుకోవాలి. అప్పుడు ఈ సంశయం తీరుతుందంటావా లేదా తీరుస్తుందంటారా అనే సందేహాన్ని ముందు తీరుస్తుంది అమ్మవారు. బిద్యతే హృదయగ్రంథిః ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. విడివడని హృదయగతమైన ముడులకు విమోచనం, సర్వ సంశయాలకు పరిష్కారం, కర్మబంధ వినాశనం ఇవి పరా అపరా స్థితుల యందు సమన్వయ దృష్టి ఏర్పడినప్పుడు సాధ్యమవుతాయి అని పై శ్లోకానికి అర్థము. అమ్మవారు పరా అపర స్థితుల సమన్వయం రూపం కాబట్టి మనకు ఆ సమన్వయ దృష్టిని ప్రసాదించి సంశయాలను, సమస్యలను పరిష్కరిస్తుంది. సర్వ సంశయాలను పోగొట్టు జ్ఞానస్వరూపిణి అని ఈ నామానికి అర్థము. భక్తుల సంశయములను నిర్మూలించున్నది శ్రీమాత అని అర్థము. మనస్సున సంశయములతో బాధపడువారు భక్తి శ్రద్ధలతో శ్రీమాత ఆరాధన గావించినచో వారి సంశయములన్నిటినీ ఆమె పటాపంచలు చేయును. భయము, సందేహము, సంశయము కలిగినప్పుడు, జీవితము అగమ్య గోచరమైనప్పుడు, కష్ట నష్టముల పాలైనప్పుడు శ్రీమాతనారాధించు ఎందరెందరో భక్తులు కృతకృత్యులై శాశ్వతానందము పొందిరి. శ్రీమాత ఆరాధన వలన విశేషముగా భక్తుడు కర్తవ్యోన్ముఖుడగును. నిర్వర్తించున్నది కర్తవ్యమైనప్పుడు లాభ నష్టములతోనూ జయాపజయములతోనూ సంబంధముండదు. కర్తవ్యమనగా చేయవలసిన పని. అందు ఇష్టాయిష్టములకు తావులేదు. ఇష్టాయిష్టములతో పనిచేయు వారికి కర్తవ్యమెన్నటికినీ అర్థం కాదు. సంశయమున పడిన అర్జునునికి ప్రప్రథమముగా శ్రీకృష్ణుడు కర్తవ్యమునే బోధించినాడు. నీవు క్షత్రియుడవు, ధర్మరక్షణము నీ కర్తవ్యము. ధర్మము కొరకై యుద్ధము చేయుచున్నావు. జయాపజయములతో నీకు సంబంధం లేదు. నీకు కలిగిన సంశయము నీకు కర్తవ్య భ్రష్టత్వము కలిగించగలదు. యుద్ధము చేయుము, ధర్మమును రక్షింపుము, పనికిమాలిన సందేహములను విసర్జింపుము అని సూటిగా తెలిపినాడు. ఫలమందాసక్తి కలిగినప్పుడు కర్మయందు సందేహము కలుగును. కర్తవ్యమందాసక్తి కలిగినప్పుడు
ఫలాసక్తి లేక నిర్వర్తింపబడుట ఉండును. కర్తవ్య నిర్వహణమున సంపదలు మానము ప్రాణము పోయినను అవమానములు కలిగినను అంతమున దివ్య వైభవముండును. శ్రీరాముని జీవితమంతయు కర్తవ్య నిర్వహణమే. హరిశ్చంద్రుడును అట్లే. సత్పురుషుల జీవితములయందు కర్తవ్య నిర్వహణమే ప్రధానముగా గోచరించును. శ్రీమాత ఆరాధనమున భక్తులు కర్తవ్య దీక్షను పొందినచో అది సమారాధనయై నిలుచును. సమారాధన ఎనగా సమ్యక్ ఆరాధనము. దేవిని ధ్యానించు వారి మనసులోని సంశయములన్నిటినీ ఆమె తీరుస్తుంది. బిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అంటోంది శృతి. ఆ పరమేశ్వరి భక్తుల యొక్క సంశయాలను తీర్చి వారి అజ్ఞానాన్ని పోగొడుతుంది. అన్ని వర్గాల వారికి కలిగే సంశయాలను తీర్చగలిగినటువంటిది పరమేశ్వరి. దేహము ఇంద్రియాలే తాను అనే అజ్ఞాన భావన అయిన హృదయ గ్రంథి విడిపోయి సాధకుడికి తానే సచ్చిదానంద స్వరూపుడను అనే జ్ఞానం కలుగుతుంది. ఈ విధంగా జ్ఞానం కలగటమే సంశయ నాశనము. అది పరమేశ్వరి వల్లనే జరుగుతుంది. అందుచేతనే ఆమె సంశయాగ్ని అనబడుతున్నది. ఈ నామజపం వల్ల ఆలోచనా శక్తి పెరిగి ప్రతిదానికి అనుమానించే గుణం తగ్గుతుంది. ఏ పనికైనా సంశయ సందేహాలు లేకుండా నమ్మకంగా చేయగలరు. ఓం ఐం హ్రీం శ్రీం సంశయాగ్నై నమః అని జపించాలి. ఈ నామం చెప్పేటప్పుడు సంశయాగ్నై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 174వ నామం నిర్భవ. నిర్భవ అనగా పుట్టుక లేనిది అని అర్థము. భవము అంటే పుట్టుక. పుట్టడం, పెరగడం, గిట్టడం ఇలాంటివి భౌతిక జీవులకే ఉండేవి. అవి కూడా ఆ జీవుల శరీరాలకే. ఇవి ఎవరి శక్తి ఎందు జరుగుతాయో ఆవిడ అమ్మవారు. ఆవిడ కళ్ళు తెరిస్తే ఈ జగత్తు ఉద్భవిస్తుంది. కళ్ళు మూస్తే ఈ జగత్తు ఉపసంహరింపబడుతుంది. కాబట్టి ఆవిడ అన్ని సమయాల్లోనూ సాక్షీభూతురాలుగా ఉంటుంది. జీవికి 6 రకాల వికారాలు ఉంటాయి. పుట్టుక, స్థితి, వృద్ధి, విపరిణామము, క్షయము, నాశనము. ఇటువంటి వికారాలు కాని ఇంద్రియముల యందు మార్పు కానీ ఆమెచే సృష్టించబడిన జీవులకు ఉంటుంది. కానీ ఆ తల్లికి అటువంటి మార్పులు ఉండదు. అందుకని అమ్మవారు నిర్భవ అని చెప్పబడింది. పుట్టుక లేనిది అని ఈ నామానికి అర్థం. పుట్టుక లేనిది శ్రీమాత అని అర్థము. పుట్టుక మరణం లేనివారు శాశ్వతులు. అట్టివారు పుట్టినను అది పుట్టుక కాదు. పుట్టినట్లుగాను మరణించినట్లుగాను పామరులు భావింతురు. వారు కేవలం శరీరములు ధరించుట విసర్జించుట చేయుచుందురు. వారు పుట్టుట మరణించుట వస్త్రములు విసర్జించుట వంటిది. శ్రీకృష్ణుడెప్పుడు పుట్టినాడని ప్రశ్నించిన ఒక వ్యక్తికి శ్రీకృష్ణుడు పుట్టనే లేదని ఒక మహర్షి సందేశమిచ్చిరి. ప్రశ్నించిన వ్యక్తి అయోమయమున పడెను. మహర్షి నవ్వుచు, కృష్ణుడు శాశ్వతుడు. అతడు పుట్టుట మరణించుట ఉండవు. కనిపించుట కనిపించకపోవుట మానవులకుండును అని వివరించెను. శ్రీమాత కూడా అట్లే. అప్పటికప్పుడు అవతరించుట అదృశ్యమగుట ఉండునే కానీ ఆమెకు చావు పుట్టుకలు లేవు. పామర దృష్టికి పుట్టుకలు మరణములు ఉన్నవి. జ్ఞాన దృష్టికవి లేవు. దైవమెట్లు చావు పుట్టుకలు లేని తత్వము నిజమునకు జీవుడు కూడా అట్టివాడే. అతనికిని చావు పుట్టుకలు లేవు. ఉన్నవనుకొనుట వలన అవి ఉన్నవి. జీవుడు కూడా దైవము వలె శాశ్వతుడే, సనాతనుడే. కానీ అపరిపూర్ణుడగుటచే కారణ సూక్ష్మ భౌతిక శరీరములను ధరించినప్పుడు పుట్టినాడని అనుకొందుము. అట్లే భౌతిక శరీరమును విడిచినప్పుడు మరణించినాడని అనుకొందుము. అది భౌతికమునకు మరణించుటే కాని సూక్ష్మమున జీవించి ఉండును. అట్లే సూక్ష్మమున మరణించినను కారణ శరీరమున జీవించి ఉండును. కారణ శరీరమును కూడా విసర్జించినప్పుడు శుద్ధ చైతన్య ప్రజ్ఞగా ఉండును. ప్రతి జీవియు ఉండుట అనున్నది శాశ్వతమై ఉన్నది. అజ్ఞానులు శాశ్వతులే, జ్ఞానులు శాశ్వతులే. అజ్ఞానులకు పుట్టుట చచ్చుట అనునవి గోచరించును. జ్ఞానులకు వ్యక్త అవ్యక్త స్థితులు తెలిసియుండుటచే స్థితి మార్పును మరణమని భావింపరు. శ్రీమాత తన నుండి 8 స్థితి మార్పులను కలిగించి అందామె ప్రవేశించి ఉండును.
అవియే అష్టప్రకృతులు. అందు ఉన్నప్పటికీ వాని ప్రభావము ఆమెపై ఉండదు. వస్త్రముపై వస్త్రము చొప్పున 8 వస్త్రములు ధరించినను మనిషి తానెవరో తెలిసియే ఉండును కదా. అట్లే అష్టప్రకృతులలో ప్రవేశించిన శ్రీమాత వాటిని ధరించునే కాని వానిచే ప్రభావితము కాదు. ఆమె నిర్భవ. దేహము, ఇంద్రియాలు, బుద్ధి, ప్రాణాలు వీటిలో ప్రతి క్షణంలోనూ ఏదో ఒక మార్పు వస్తూనే ఉంటుంది. ఈ రకంగా మార్పు చెందటాన్నే భవము అంటారు. కేవలం పరమేశ్వరికి మాత్రమే మార్పు ఉండదు. అందుకే ఆమె నిర్భవ అనబడుతున్నది. భావ వికారాలన్నీ నిర్గుణ పరబ్రహ్మ నుంచే కలుగుతాయి. అంతేకాని అవి పరబ్రహ్మకుండవు. ఎవరైతే మరలా జన్మ లేకుండా శాశ్వతంగా పరమాత్మలో ఐక్యం అవ్వాలి అని సాధన చేస్తుంటారో వారికి ఈ నామజపం వల్ల సాధనలో అవరోధాలు తొలగిపోతాయి. ఓం ఐం హ్రీం శ్రీం నిర్భవాయై నమః అని ఈ నామాన్ని జపించాలి. ఈ నామం చెప్పేటప్పుడు నిర్భవాయై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 175వ నామం భవనాశిని. భవనాశిని అనగా పుట్టుకకు సంబంధించిన సంసార బంధకేశములు లేకుండా చేయునది అని అర్థము. పుట్టడం అంటే భౌతిక జీవులకు శరీరం ఏర్పడడం అని అర్థము. శరీరం పుట్టనంత వరకే కానీ పుట్టిన తరువాత 1,00,000 బాధలు, బంధాలు పుట్టుకొస్తాయి, మార్పులు నెట్టుకొస్తాయి. ఆత్మజ్ఞానం కలగనంత వరకు బంధాలు పుట్టుకురావటాలు, మార్పులు నెట్టుకురావటాలు మనకే అనుకుంటాం. కల నుండి మెలకువ వస్తే కలలోని బాధలన్నీ ఒక్కసారి పటాపంచలైనట్లు ఆత్మదర్శనంతో అన్నీ సమసిపోతాయి. మార్పులన్నీ మన శరీరానికే వస్తున్నాయి అని, మనకి ఏమీ జరగవని తెలుస్తుంది. భవబంధాల నుండి విముక్తి లభిస్తుంది. ఆ అమ్మవారి అనుగ్రహంతోనే ఆత్మజ్ఞానం కలిగి ఇవన్నీ జరిగేది. అందుకని అమ్మవారు భవనాశిని. పుట్టుక అనేది మరలా ఉండకూడదు అని ఆత్మజ్ఞానం పొందిన ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దానికి కారణం ధ్యాన సాధనలో తమను తాము తెలుసుకునే ప్రయత్నంలో నేను ఎవరు అనే అన్వేషణ మొదలవుతుంది. ఆ సమయంలో సూక్ష్మదేహంతో పుట్టుక సమయంలో తల్లి గర్భంలోని అనుభవాలు పొందుతారు. తల్లి గర్భంలో వైతరిణీ నదిని చూస్తారు. అదే ఉమ్మనీరు, చీము, నెత్తురులో భరించలేని వాసనతో అల్లాడిపోయిన స్థితిని దాటుకుంటాడు. గర్భస్థ శిశువుని పురుగులు కూడా కరుస్తాయి. ఆకలి బాధిస్తుంది. తల్లి తినే ఆహార ప్రభావంతో బాధను అనుభవిస్తారు. ఒక విధంగా నరకంలో అమలుపరిచే శిక్షలన్నీ ఆ శిశువు కర్మానుసారం తల్లి గర్భంలో అనుభవిస్తూ గత జన్మ పాపాలను గుర్తు చేసుకొని రోదిస్తూ మళ్ళీ మానవ గర్భంలో జనన మరణ చక్రాల బంధం నుండి విముక్తి కలిగించమని ప్రార్థిస్తూ ఉంటారు. పుట్టిన 3 నెలల వరకు వారి గత జన్మ జ్ఞాపకాలు వెన్నంటే ఉంటాయి. బ్రహ్మరంధ్రం బహు సున్నితంగా ఉంటుంది. తరువాత ప్రస్తుత జన్మ తాలూకు మనుషులను గుర్తించడం మొదలుపెట్టాక శబ్దాలకు ఆకర్షించబడతారు. నెమ్మదిగా గత జన్మ జ్ఞాపకాలను మర్చిపోతారు. మళ్ళీ అదే శబ్దం పైన ఏకాగ్రతతో గమిస్తే ధ్యానంలో మనసు లగ్నమవుతుంది. పూర్వజన్మ సుకృతం వల్ల వారు పుణ్యకార్యాలు, ఋషి రుణం, పితృరుణం, దేవరుణం తీర్చుకుని ఉంటే, ఆధ్యాత్మికమైన చింతన కలిగి ఉంటే ఈ జన్మలో త్వరగా ఆధ్యాత్మిక సాధన మొదలు పెడతారు. గత జన్మ జ్ఞాపకాలు ఎక్కువ కాలం లేకపోయినా ఆధ్యాత్మికంగా పొందిన జ్ఞానం ఈ జన్మలో త్వరగా సాధనలో సఫలం పొందే అవకాశాలు కలిగిస్తుంది. ధ్యానంలో మళ్ళీ మర్చిపోయిన గత జన్మ పాపపుణ్యములు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు ఆ బాధను అనుభవించలేక భగవంతుడికి చేసిన ప్రార్థనలు గుర్తుకు వస్తుంది. మళ్ళీ పుట్టాలి అన్న కోరిక నశించిపోతుంది. ఆ బాధ మళ్ళీ పడకుండా పుట్టుక చావు లేకుండా ఈ జన్మతోనే కర్మ నుండి విముక్తి పొంది పరమాత్మలో ఐక్యం అవ్వాలన్న కోరిక బలపడుతుంది. పెద్దల మాట ప్రకారం మనం పెట్టే దీపాలు పుణ్యలోకాలకు దారి చూపిస్తుంది అని, దీపదానం చేస్తే తెలియక చేసిన పాపం కొంతవరకైనా సమసిపోతుంది అని దీపారాధన, దీపదానం చేయమంటారు.
అంటే చిమ్మ చీకటిలో తల్లి గర్భంలో విచిత్రమైన శబ్దాలు వింటూ భయపడే జీవుడికి గత జన్మలో దీపాలు అక్కడ వెలుగుని ఇస్తుంది, అంటే ధైర్యాన్ని ఇస్తుంది. ఆ వెలుగే దైవంగా భావించి శిశువు ప్రార్థిస్తాడు. అట్టి కోరికతో అమ్మవారిని శరణు వేడుకున్న వారికి ఆ తల్లి భవబంధాల నుండి విముక్తి పొందే మార్గాన్ని చూపిస్తుంది. తానే ఆ మార్గంలో నడిపిస్తుంది. మళ్ళీ పుట్టుక లేకుండా చేసే భవనాశిని ఆ తల్లి. సాధనలో ఆత్మ చైతన్య మార్గం తెలుసుకున్న వారి అనుభవం ప్రకారం తల్లి గర్భంలో అవస్థపడే సమయం నరకం అని, ధ్యానంలో సహస్రారం చేరుకున్నాక అమృత బిందువులతో కుండలిని తడిచినప్పుడు కలిగే అనిర్వచనీయమైన ఆనందమే స్వర్గమని, మళ్ళీ పుట్టుక లేకపోవడమే మోక్షమని భావిస్తారు. ఇటువంటి గూఢార్థముల సంపుటయే లలితా రహస్యనామ స్తోత్రం. పుట్టుకకు సంబంధించిన సంసార బంధ క్లేశములను లేకుండా చేయున్నది అని ఈ నామానికి అర్థం. సంసారాన్ని నశింపచేసేది, భవబంధాలను లేకుండా చేసేది. పుట్టుక సంసార బంధము లేకుండా చేసేది, గర్భవాస క్లేశము లేకుండా చేసేది. జీవికి తాను చేసిన పాప పుణ్యాలననుసరించి ఉత్తర జన్మలు ప్రాప్తిస్తాయి. ఈ లోకంలో జన్మించటం అంటే మాటలు కాదు. మాతృగర్భంలో తల క్రిందులుగా ప్రాణాలు అరచేత్తో పట్టుకుని మలమూత్రాలతో కలుషితమైన స్థితిలో శిశువుగా ఉండటం కన్నా దురవస్థ ఇంకేమీ ఉండదు. క్రిములు కరుస్తుంటాయి, ఆకలి వేస్తుంది, ఒత్తిగిల్లడానికి వీలుండదు. ఈ రకంగా 10 నెలలు గడవాలి. ఒక కల్పాంతం అంటే దాదాపు 42 కోట్ల సంవత్సరాలైనా నరకం అనుభవించవచ్చు, కానీ ఒక్క గంటైనా సరే గర్భవాసం అనుభవించటం మాత్రం దుర్భరం. గర్భం నుంచి బయటకు రావటం మరీ బాధ. ఈ రకమైన క్లేశాలు తన భక్తులకు లేకుండా చేస్తుంది పరమేశ్వరి. అందుకే శంకర భగవత్పాదులు తమ భజగోవింద శ్లోకాలలో పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం, ఇహ సంసారే బహు దుఃఖారే, కృపయా పారే పాహి మురారే. మళ్ళీ జన్మించడం, కర్మలు చెయ్యటం, మరణించటం, ఆ కర్మల ఫలితాన్ని అనుభవించటానికి మళ్ళీ జన్మించటం, ఈ రకంగా సంసార సాగరం దాటలేక నానా బాధలు పడుతున్న నన్ను రక్షించవలసినది అని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాడు. గంగా నది జీవనది, పవిత్రమైన నది. అందులో స్నానం కనుక చేసినట్లయితే పాపాలన్నీ నశిస్తాయి. అందుచేతనే గంగా నది భవనాశిని అంటారు. మూలాది బ్రహ్మబిల పర్యంతం మహాత్రిపుర సుందరి, యాతనుస్తే తటిత్రక బ్యాతాం భజే భవనాశిని. మూలాధారము నుండి బ్రహ్మరంధ్రం దాకా మెరుపు తీగలాగా ప్రకాశించు మహాత్రిపుర సుందరి నా దుఃఖాన్ని పోగొట్టవలసినది. శక్తి రహస్యము అనే గ్రంథంలో నవమ్యాం శుక్లపక్షేతు విధివత్ చండికాం నృప ఘృతేన స్నపయేద్యస్తు తస్య పుణ్యఫలం శృణు దశ పూర్వాన్ దశ పరాత్మానాం చ విశేషతః భవార్ధవాత్ సముద్ధృత్య దుర్గా లోకే మహీయతే. శుక్లపక్ష నవమి తిథియందు చండికను ఆవునేతితో స్నానం చేయించిన వారిని అటూ ఇటూ 10 తరాల దాకా ఆ దేవి సంసార సాగరం నుండి ఉద్ధరించును. కూర్మ పురాణంలో సైషా దాత్రీ విదాత్రీ చ పరమానందమిచ్చతాం సంసార తాపాన్ని కిలాన్నిహం తీస్వర సంజ్ఞయే. తనను పూజించు వారికి, పరమానందము కోరువారికి ఆ దేవి సంసార తాపములను నశింపచేయును. దేవీ భాగవతంలో అహం వై మత్సరాన్ భక్తానైశ్వర్యం యోగమాశ్రితాన్ సంసార సాగరాతస్మదుద్ధరామ్యచిరేణతు. నా యందు ఆసక్తి కలవారై యోగమునాశ్రయించిన భక్తులను సంసారార్ధవము నుండి ఆనతి కాలంలో ఉద్ధరింతును అని పరమేశ్వరి చెబుతుంది. కాబట్టి భవనాశిని అంటే ఐహిక బంధాలను పరమేశ్వరి త్రెంచివేస్తుంది అని అర్థము. జనన మరణములను నశింపచేయునది శ్రీదేవి అని అర్థము. జనన మరణములు లేని జీవులకు అవి ఉన్నట్లుగా తోచుటే అజ్ఞానము. ఈ అజ్ఞానము నుండి శ్రీమాత తన భక్తులను ఉద్ధరించును. జ్ఞానభిక్ష ప్రసాదించి అజ్ఞానము నశింపచేయును. దేహి, దేహములు, మనిషి అతని దుస్తుల వంటివి. దుస్తులు మార్చునట్లుగా జీవుడు దేహమును మార్చును.
దుస్తుల ఆయుర్దాయం ఉన్నది. అవి ఒక జీవితకాలమున ఎన్నియో మార్లు మార్చబడుచున్నవి. చివికి చినిగి నశించు దుస్తుల వలన మనిషికి దుఃఖం కలుగుచున్నదా? మరి ఒక దుస్తులను ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తాడు. దుస్తులతో పాటు నశింపడు. అట్టివే దేహములు. అవి నశించుట కాలక్రమమున జరుగును. జీవుడు నశించుట ఉండదు. కాలక్రమమున అతనికి కారణము, సూక్ష్మము, భౌతికము అను దేహములు ఏర్పడును. అందున్నప్పుడు వాని వలన కలుగు ఆకర్షణకు లోనైనప్పుడు వానిదైన స్వభావం ఏర్పడును. వివిధములగు కోరికలు ఏర్పడును. అవి కారణముగా లింగ శరీరము, కామశరీరము కూడా ఏర్పడును. ఇవి వికృతములు, స్వయంకృతములు. శ్రీదేవి ఇచ్చిన కారణ సూక్ష్మ భౌతిక శరీరములు ప్రకృతములు కాగా, స్వభావము, కోరికలు కారణముగా ఏర్పరచుకున్న లింగదేహము, కామదేహము వికృతములై బాధించును. వీని వలన అజ్ఞానము జనించును. నిప్పు వలన పుట్టిన పొగ నిప్పును కప్పినట్లు జ్ఞానము అజ్ఞానముచే కప్పబడును. అట్టి అజ్ఞానము నుండి బయల్పడుటకు జ్ఞానము ప్రధానము. జ్ఞానమునకు కర్తవ్య కర్మాచరణము ప్రధానము. విధియుక్తమైన కర్మలను ఆచరించుచు దైవమును ఆరాధించుచు జీవించు సంకల్పము దైవానుగ్రహము వలననే స్థిరపడి నిలబడును. అందువలన శ్రీమాత ఆరాధనం మరణాది అవస్థల నుండి భక్తులను ఉద్ధరించగలదు. ఈ నామజపం వల్ల రుణబాధలు తీరిపోతాయి. చాలా కాలంగా అనుభవిస్తున్న దుఃఖం నశించిపోతుంది. తీరకుండా ఉన్న అప్పులు, రుణబాధలు తీరిపోతాయి. దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది. ఆధ్యాత్మిక సాధనలో అన్వేషిస్తున్న వారికి ఒక మార్గం దొరుకుతుంది. ఆ మార్గంలో ఉన్నవారికి అవరోధాలు తొలగిపోతాయి. ఓం ఐం హ్రీం శ్రీం భవనాశిన్యై నమః అని జపించాలి. ఈ నామం చెప్పేటప్పుడు భవనాశిన్యై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 176వ నామం నిర్వికల్ప. నిర్వికల్ప అనగా వికల్పములు లేనిది అని అర్థము. వికల్పము అంటే సంకల్పించింది కాకపోవడం అని ఒక అర్థం. ఈ అర్థంలోనే ఎక్కువగా ఈ పదం వాడబడుతోంది. కానీ అసలు అర్థం భ్రాంతి. అనుకున్న దాంట్లో తేడా ఉండడం భ్రాంతి. ఏ విధమైన వికారాలు, భ్రాంతులు లేనిది అమ్మవారు. లేనిదాన్ని ఉన్నట్లు, ఉన్నదాన్ని లేనట్లు, మంచిని చెడుగా, చెడును మంచిగాను అనుకోవడం. ఇలాంటి వికార విభ్రాంతి లక్షణాలు అమ్మవారికి ఉండవు. అమ్మవారు విజ్ఞాన గణరూపిణి. సకలము తానైనప్పుడు ద్రష్ట దృశ్య దృష్టిభేదము గాని వస్తుభేదము గాని ఉండదు. వస్తుభేదము లేనప్పుడు భ్రాంతికి తావులేదు. జ్ఞానంలో పరాకాష్ఠ స్థితికి చేరిన వారు కూడా వికల్పములు ఉండక నిర్వికల్ప స్థితిలోనే ఉంటారు. అజ్ఞానం నశిస్తే గాని వికల్ప స్థితి రహితం కాదు. జ్ఞానస్వరూపిణి అయిన అమ్మవారికి వికల్పముల ప్రసక్తే ఉండదు. కానీ జీవుడు మరణం సత్యమని, దేహం అశాశ్వతమని తెలిసినా భ్రమలోనే బతుకుతూ ఉంటాడు. నిజమేంటో రోజూ చూస్తున్న ఆశ అనే మాయని నిజమనుకుని బతుకుతూ ఉంటాడు. సత్యం తెలిసినా అంగీకరించలేకపోవడం అజ్ఞానమే. అయినా జీవిత సత్యాన్ని తెలుసుకోవడం కోసం ఆధ్యాత్మిక సాధన అవసరము. ధ్యానం, యోగం ముఖ్యమైన క్రియ. అలాగే ఏదైనా జరిగింది, జరగబోయేది ముందుగా ఊహించడం, ఊహించింది జరగకపోతే బాధపడటం మానవ సహజం. ఊహించడం తప్పు కాదు, కానీ ఊహించిన విధంగా ప్రణాళిక చేయకుండా ఆశించడం తప్పు. ఒక ప్రణాళిక ప్రకారం పనిచేసిన వాటి ఫలితం ఊహించడం అనేది సరి అయిన ఆలోచన అవుతుంది. అది తప్పు కాదు. ఏ కష్టం లేకుండా అన్నీ కోరుకుంటూ ఊహించుకొని బతికేయడం తప్పు. అమ్మవారిని నమ్మకంగా ఆరాధిస్తూ వారి ప్రయత్నం చేస్తే ఫలితం దక్కుతుంది. ఉదాహరణకు, చదవకుండా పరీక్ష రాయకుండా మంత్రం జపించాను కాబట్టి నాకు మొదటి స్థానం వస్తుంది అనుకోవడం భ్రమ. కష్టపడి ఇష్టపడి చదివి, ఆ చదివింది బాగా అర్థం కావాలని, జ్ఞాపకం ఉండాలని, అది పరీక్షలో గుర్తుండాలి అని దైవాన్ని వేడుకోవడం చదివిన చదువుకు తగ్గ ఫలితం. ఉపాధి కావాలని ఆశపడటం న్యాయమైన కోరిక. అది సరి అయిన ఆలోచన అవుతుంది. భ్రమలు, ఊహలు గురించి భేదం తెలియడానికి ఈ ఉదాహరణ.
అమ్మవారికి ఇటువంటి భ్రమలు భ్రాంతి ఏమీ ఉండదు. ఎందుకంటే ఆమె వాస్తవం కనుక. వికల్పములు లేనిది అని ఈ నామానికి అర్థం. వికల్పము లేనిది శ్రీమాత అని అర్థము. వికల్పము అనగా అభిప్రాయము. అభిప్రాయం ఊహాజనితమే. ఉన్నదానిని గూర్చిన అవగాహన. అవగాహన సంస్కారమును బట్టి ఉంటుంది. ఉన్న విషయమును ఉన్నట్లుగా చూచుటయే కానీ దానిపై ఏర్పరచుకునే అభిప్రాయాలు అన్నీ అసత్యములే అవుతాయి. శ్రీరామ పట్టాభిషేక అనంతరం సన్మాన సభలో లక్ష్మణుడు నవ్వాడు. ఆ నవ్వును నలుగురు 4 విధాలుగా అర్థం చేసుకున్నారు. అట్లే ఒక మాటను, ఒక చేతను, ఒక సన్నివేశమును చూసినప్పుడు చూసిన వారు తమ తమ సంస్కారమును పొరల నుండి చూస్తారు కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని గమనిస్తారు. అసలు ఉన్న విషయాన్ని మర్చిపోతారు. రాగము, ద్వేషము, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ఇవి అన్నీ కూడా ఉన్నది ఉన్నట్లుగా చూడకపోవుట వలన కలుగు భావములు. జీవితమంతయు ఇతరులను కూర్చిన అభిప్రాయములతోటే కడతేరిపోతుంది. తమకున్న అభిప్రాయముల ఆధారముగా ఇతరులతో ప్రవర్తిస్తారు. అభిప్రాయములు పొగమంచు వంటివి. పొగమంచులో దృష్టి స్పష్టత ఉండదు. సంసార జీవులు ఇలాంటి వికల్పము అనే పొగమంచులో జీవిస్తూ ఉంటారు. యథార్థాన్ని వాళ్ళు గమనించలేరు. యథార్థములతో కలిసిన అభిప్రాయాలపై ఆధారపడతారు. ద్రౌపదీదేవిపై దుర్యోధనునికి కలిగిన అభిప్రాయమే మహాభారత సంగ్రహానికి దారితీసినది. దురభిమానము నుంచి వదినగారి నవ్వును చూడడం వలన సర్వనాశనమునకు ముఖద్వారం తెరుచుకుంది. అర్జునుని ఎప్పుడు చూసినా కర్ణుడు అసూయాద్వారం నుంచి చూడటం వలన ద్వేషం పటిష్టమై తన నాశనానికి తోడైంది. అలాగే శకుని పగ కూడా. ధృతరాష్ట్రుని మమకారము. ఇలా సంస్కారవశులై సంసార జీవులు ఉన్నది ఉన్నట్లు చూడలేక సృష్టియందు ప్రతి సృష్టిని ఏర్పరచుకున్నారు. ఇది మిథ్య. ప్రతి వ్యక్తి కూడా జగత్తును తన సంస్కారము నుండి చూస్తాడు కాబట్టి అతడు చూసే జగత్తు మిథ్య. జగత్తు మిథ్య అనటం సత్యం కాదు. తను చూసే జగత్తు మిథ్య అనున్నది సూక్తి. సృష్టి సత్యస్వరూపమే. దాన్ని గూర్చిన అభిప్రాయములు అసత్యము. ఇటువంటి అసత్యమను భావన లేనిది శ్రీమాత. వికల్పము అంటే శూన్యమైన విషయము నుండి పుట్టిన జ్ఞానము. అటువంటి వికల్ప జ్ఞానము లేనిది నిర్వికల్ప అనబడుతోంది. వికల్పము అంటే మార్పు. యోగం చేసేటప్పుడు చివరి దశలో సమాధి స్థితికి చేరతాడు సాధకుడు. ఈ రకంగా యోగం చేసేటప్పుడు షట్చక్రాలను దాటుతాడు. ఇక ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి సహస్రారం దాకా 9 చక్రాలుంటాయి. శరీరంలో మేరుదండమున్నది. దీన్నే వెన్నుపూస అంటారు. దీని వెంబడి సుషుమ్నా నాడి ఉన్నది. ఈ సుషుమ్నాకు 2 చివరల సహస్రదళ పద్మాలున్నాయి. ఈ రెండింటినీ కలుపుతూ సుషుమ్నాలో 30 పద్మాలున్నాయి. ఆధార చక్రం నుంచి సహస్రారం దాకా అంటే మహాబిందువు వరకు 19 స్థానాలున్నాయి. ఇవి మొత్తం 3 జట్లుగా ఉంటాయి. మొదటి జట్టులో 9, రెండవ జట్టులో 9, మూడవ జట్టులో మహాబిందువు ఉంటాయి. శ్రీచక్రాన్ని మొదటి జట్టులోనూ, తరువాత రెండవ జట్టులోనూ, ఆ తరువాత మూడవ జట్టులోనూ భావన చెయ్యాలి. అవి మొదటి జట్టు. 1 అకులము, ఆధార చక్రానికి దిగువన ఉన్న సహస్రదళము. 2 విష్ణువు, అష్టదళము, షడ్డకలముల మధ్య భాగము, శక్తి ఆధార చక్రము. 3 వాహ్ని అంటే స్వాధిష్టానము. 4 నాభి అంటే మణిపూరము. 5 అనాహతము. 6 విశుద్ధి అంటే విశుద్ధి చక్రం. 7 లంబికాగ్రము అంటే ఆజ్ఞాచక్రము. 8 భృకుటి అంటే ఆజ్ఞాచక్రము. బిందౌ తదర్థం రోదిన్యాం నాదో నాదాంత ఏవచ శక్తి పునర్యాపికాయాం సుమన ఉన్మన గోచరే. రెండవ జట్టులో 1 బిందువు, 2 తదర్థం, 3 రోదిని, 4 నాదము, 5 నాదాంతము, 6 శక్తి, 7 వ్యాపిక, 8 సుషుమ్న, 9 ఉన్మన. మహాబిందౌ పునఃశైవం త్రిదాచక్రం తు భావయేద్. ఇది 3వ జట్టు, మహాబిందువు. ఇది ఈ చక్రాల కన్నింటికి పైభాగాన ఉన్నది. ఈ మహాబిందువు దేశకాలముల కన్నింటికి అతీతమైనది.
పరమ పదమైనది, సర్వోత్కృష్టమైనది. సాధకుడు యోగ సాధన చేసేటప్పుడు సుషుమ్నా వరకు మనస్సు పనిచేస్తూనే ఉంటుంది. అవి దాటిన తరువాత ఉన్మనా స్థితి, అక్కడ మనసు పనిచెయ్యని స్థితి. అదే సమాధి స్థితి. అక్కడ మనసు పనిచెయ్యదు, కాబట్టి సంకల్ప వికల్పాలుండవు. అదే నిర్వికల్ప సమాధి స్థితి. దీనినే నిధిధ్యానము అని కూడా అంటారు. నిత్యము సూర్యోదయము కంటే ముందే దీపారాధన చేసుకొని 1008 సార్లు ఈ నామస్మరణ చేయడం వలన వాస్తవానికి అవాస్తవానికి మధ్య తేడా బాగా తెలుస్తుంది. అంతేకాకుండా ఊహా ప్రపంచంలో తేలియాడే మనసుకు ఊహలు భ్రమలు తొలగిపోతాయి. వాస్తవాన్ని గ్రహించేటటువంటి శక్తిని ప్రసాదిస్తుంది ఆ వరప్రదాత లలితామాత. అంతేకాకుండా అమ్మవారి అనుగ్రహంతో మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ నామం చెప్పేటప్పుడు నిర్వికల్పాయై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 177వ నామం నిరాబాధ. నిరాబాధ అనగా బాధలు వేదలు లేనిది అని అర్థము. నియమం కానీ సూత్రం కానీ చెల్లని చోట బాధ వర్తిస్తుందని తర్కశాస్త్రంలో చెబుతారు. ఒక విధంగా బాధ అనేది తర్కశాస్త్ర పదం. ప్రస్తుతం నామంలో ఉన్న పదం ఆ బాధ, అంతేగాని బాధ కాదు. అయితే బాధ అంటే వేద అని, బాధ అని అర్థాలున్నాయి. కాబట్టి నిరో ఆ బాధ అంటే నిరాబాధ, ఏ బాధలు ఏ వేదలు లేనిది అని అర్థం చెప్పుకోవచ్చును. అన్ని బాధలకు కారణాలు అవివేక అజ్ఞాన వికల్పాలు. ఇవి లేనిది కాబట్టి అమ్మవారు నిరాబాధ అని చెప్పబడింది. ఏ బాధ లేని జీవి ఉండదు. ఏ బాధ అనేది బాధ్యతల వల్ల వస్తుంది. అది నెరవేర్చడం కోసం పడే తపన, శ్రమ వల్ల, కుటుంబం పట్ల ఉన్న మమకారం వల్ల వస్తుంది. అట్టి బాధ్యతలతో కలిగిన బాధను ఆ తల్లి తొలగిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. ఇంకో రకం బాధ ఒకరిని చూసి ఓర్వలేనితనం వల్ల వస్తుంది, ఈర్ష్యతో వస్తుంది, దురాశ వల్ల వస్తుంది. కష్టపడకుండా సంపాదించాలి, ఒకరి కష్టం దోచుకోవాలి అని పడే బాధ. ఇటువంటి బాధ ఇంకా బాధిస్తుంది, వేధిస్తుంది. కానీ బతికినంత కాలం సంతోషం ఉండదు, ఏ దైవం సహకరించదు. ఇటువంటి వారు కూడా అమ్మవారిని శరణు వేడుకుంటే మనసులో బుద్ధిలో మంచి ఆలోచన వస్తుంది, ప్రవర్తన మారుతుంది. అటువంటి దుర్బుద్ధిని తొలగించి అమ్మవారు ఆ బాధను కూడా తొలగిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైన బాధ అనారోగ్య సమస్య. నిరంతర శ్రమ వల్ల, అజాగ్రత్త వల్ల, దురలవాట్ల వల్ల కలిగే అనారోగ్య సమస్యల వల్ల కలిగే బాధ కూడా అమ్మవారి అనుగ్రహంతో ఉపశమనం లభిస్తుంది. ఎటువంటి బాధలు వేదలు లేనిది అని ఈ నామానికి అర్థం. బాధారహితురాలు శ్రీమాత అని అర్థము. సర్వ బాధలకు భ్రాంతియే కారణము. భ్రాంతి లేనప్పుడు బాధ లేదు. సత్తుని చూచి వెండి అనుకొని భ్రాంతి, తాడుని చూసి పాము అనుకొని భ్రాంతి. చీకటిలో ఒక వస్తువు మరొక వస్తువు వలె కనిపించును. అట్లే అజ్ఞానం ఆవరించిన వారికి ఒకటి ఇంకొకటి వలె గోచరించును. దాని వలన బాధ, భయం, పొరపాటు కలుగును. జ్ఞానం కలవారికి ఇది ఉండదు. శ్రీమాత జ్ఞాన స్వరూపిణి అగుట వలన అట్టి పొరపాట్లు వాని బాధలు ఆమెకు లేవు. పొరపాటు పడనివాడే జ్ఞాని అని గ్రంథములు తెలుపుచున్నవి. విభీషణుడు యుద్ధమునకు ముందు రాముని శరణు వేడెను. అతని విషయమున సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు, హనుమంతుడు వారి వారి అవగాహనను తెలిపిరి. కానీ జ్ఞానియగు శ్రీరాముడు విభీషణుని ఆవేదనను సూటిగా గ్రహించెను. అట్లే బంగారు లేడి సన్నివేశమున లక్ష్మణుడు సత్యమును సూటిగా చూడగలిగాడు. అలా చూడలేక జానకీదేవి బాధకు గురి అయ్యింది. లేడియందు భ్రాంతియే ఆమెను అలా చేసింది. సీతయందలి భ్రాంతి ఏ రాముడికి కూడా బాధలను కలుగచేశాయి. అలా బాధలన్నీ కూడా భ్రాంతి నుంచే కలుగుతాయి. సనక బ్రహ్మ మానసపుత్రులే భ్రాంతి అనబడుట పురాణములు పేర్కొనినవి. సృష్టియందు భ్రాంతి పడని వారెవరు? త్రిమూర్తులు సహితము భ్రాంతికి లోనైన వారే. ఇక సంసార జీవుల మాట చెప్పనక్కరలేదు. త్రిగుణములకు లోపలివారు భ్రాంతికి లోనైన వారే. త్రిగుణాతీత అయిన శ్రీమాత
అట్టి భ్రాంతికి ఎన్నడూ లోను కాదు. భ్రాంతి ఆమె ఆయుధము. రజస్సు తమస్సు గుణములకు లోబడిన అసురులు భ్రాంతి ఎందే జీవింతురు. సత్యమునందున్న సాధుజనులు కూడా భ్రాంతికి లోనగుదురు. కేవలము గుణాతీత చైతన్యమున స్థిరపడిన వారే భ్రాంతి పడరు. గుణభ్రాంతి మహత్తరమగు భ్రాంతి. భ్రాంతి వలన బాధ బంధనము ఉంటుంది. అట్టి బంధము లేనిది శ్రీమాత. ఆమెను ఆరాధించుట వలన మాత్రమే ఆమె అనుగ్రహమున నిరాబాధ స్థితిని జీవులు కూడా పొందగలరు. ఏ రకమైన బాధ లేనటువంటిది శ్రీదేవి. అసలు బాధలకు కారణము వికల్పము, మరి వికల్పానికి మూలము అజ్ఞానము. ఈ బాధలన్నీ దేహానికి మాత్రమే ఉంటాయి, కానీ పరమాత్మకు ఉండవు. ఎప్పుడూ కలిగే మార్పులన్నీ ఆత్మ నుంచే కలుగుతాయి. పద్మాలన్నింటిలోనూ వాటి లక్షణం ఒక్కటే, కాకపోతే రంగులు వేరు. అలాగే జీవులన్నిటిలోనూ సచ్చిదానంద విశేషము ఒకటే ఉంటుంది. ముత్యపు చిప్ప ఎండలో తలతలా మెరుస్తుంది. అందుచేత ముత్యపు చిప్పను చూసి వెండి అని భ్రమపడతారు. అది వెండి కాదు అని తెలిసి భ్రమ పోగానే ముత్యపు చిప్పకు ఏ బాధ ఉండదు. అలాగే ఆ పరమేశ్వరి స్థితికి బాధ లేదు కాబట్టి ఆమె నిరాబాధ అనబడుచున్నది. ఈ నామాన్ని లలితా సహస్రనామంతో సంపుటీకరణ చేసి మండలం రోజులు 9 మార్లు పారాయణం చేయటం వలన బాధకు కారణం అయ్యే అంతఃశత్రువులు మరియు బాహ్య శత్రువులు సంపూర్ణంగా దూరమవుతారు. ఎదురయ్యే ఆటంకాలు వాటంతట అవే తగ్గిపోతాయి. పైన వివరించిన బాధలు తొలగడానికి ఉపశమనం లభిస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా ఉంటారు. ఈ నామం చెప్పేటప్పుడు నిరాబాధాయై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 179వ నామం భేదనాశిని. భేదనాశిని అనగా భేదములను పోగొట్టునది అని అర్థము. వ్యక్తి ప్రజ్ఞగా వేరుగా ఉన్న స్థితిని కరిగించి ఐక్యతా స్థితిలోనికి లీనము చేయున్నది అని ఈ నామానికి అర్థం. ఇది అద్వైత లక్షణ సూచితమైన నామముగా కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే శకలాలుగా అనిపించే సృష్టి యొక్క సకల స్వరూపాన్ని దర్శించగలిగే జ్ఞానాన్ని ప్రసాదించేది అని అర్థము. భేద దృష్టిని పోగొట్టునది అని ఈ నామానికి అర్థము. భేద దృష్టి లేనివారు అంటే అతను బ్రహ్మజ్ఞాని. ఈ స్థితికి చేరుకోవడం అంటే యథార్థంగా తాను ఎవరు అన్న జ్ఞానం కలిగి ఉండటం. ఈ సంస్కారం కొందరికి సాధన ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా లభ్యమైతే కొందరికి జన్మతః జన్మయోగి ఆ గుణం అబ్బుతుంది. పూర్వజన్మ సుకృతం వల్ల అట్టి జ్ఞానం కలిగి ఉంటారు. భేద దృష్టి లేనివారు అంతటా అన్నిటా పరమాత్మనే దర్శించుకుంటారు. అంతా ఆత్మస్వరూపంగానే సమానంగానే గుర్తిస్తారు. వాళ్లకు పండితులు పామరులు జాతి భేదం వయోభేదం కుల మత వర్గ అంతస్తు మంచి చెడు ఇవేవీ కనిపించవు. సంతోషంలోనూ దుఃఖంలోనూ వీరు ఒకేలా ఉంటారు. ఎలా అయితే ఒక పసిబిడ్డ దుర్మార్గుడిని చూసిన పుణ్యాత్ముడను చూసినా ఒకేలా చిరునవ్వు నవ్వుతాడో కపటం లేకుండా ప్రవర్తిస్తాడో అలాగే భేదభావం విడిచిన వ్యక్తికి జీవాత్మ పరమాత్మ సమానంగా ఉంటారు. ఇంకా జీవులలో భేదం ఎలా గుర్తిస్తారు? సదా బ్రహ్మానంతమైన స్థితిని అనుభవిస్తూ అంతా పరమాత్మనే దర్శిస్తూ స్మరిస్తూ వారే దైవస్వరూపంగా గోచరిస్తారు. ఇట్టి స్థితిని పొందిన వారికి అదే చివరి జన్మ. ఎందుకంటే సృష్టిలో వాళ్ళు తెలుసుకోవడానికి వేరుగా ఏమీ లేదు. పరమాత్మలోనే సదా ఐక్యమైన భావనతో జీవిస్తూ అలాగే ఐక్యమైపోతారు. భేదభావం తొలగించి అట్టి ఉన్నత స్థితిని కలిగించగలదు ఆ తల్లి జగన్మాత. బిడ్డలుగా అందరూ ఆమెకు సమానమే. ఎట్టి భేదము ఆమెకు ఉండదు. అయితే మనలో కూడా ఆ భేదభావం తొలగినప్పుడు ఆ తల్లిని అంతటా గుర్తించగలము. ఆ స్థితిని చేరాలని నీవు సంకల్పిస్తే సాధన మార్గం ఆ తల్లి చూపిస్తుంది. తల్లిగా దీవించి వెంట ఉండి నడిపిస్తుంది. అందుకు ఉండవలసిన అర్హత భక్తి విశ్వాసం. ఆ స్థితిని పొందాలన్న బలమైన కోరిక. ఇది ఉంటే సాధనా మార్గం సహజంగా ఏర్పడుతుంది. ఆ తల్లి అనుగ్రహిస్తుంది. స్వపర భేదములను నాశనము చేయునది శ్రీమాత అని అర్థము.
సర్వభేదములకు మూలము నేను ఇతరులు అను భావన. ఈ భావము చేతనే భేదము పుట్టును. ఈ భావము లేనివారు తత్వజ్ఞానులే. తత్వమొక్కటియే, దానినే సత్యమందురు. ఉన్నది సత్యము అనునది సూక్తి ఉండుట అను స్థితి అందరికినీ ఒకటియే. వ్యక్తముగా ఉన్నను అవ్యక్తంగా ఉన్నను ఉండుట అనునది ఎప్పుడునూ ఉండును. అది శాశ్వతము. బండరాయి, వృక్షము, జంతువు, మనిషి, దేవతలు, రాక్షసులు, యక్షులు, గంధర్వులు అందరికినీ ఉండుట ఉన్నది. ఉండుట యందు భేదము లేదు. అది అందరి ఎందొక్కటియే. అట్లే అన్నిటి యందు చైతన్యమున్నది. సత్యము చైతన్యము ఆధారముగా సమస్త సృష్టి జీవులు వస్తుజాలము ఏర్పడుచున్నవి. అన్నిటి యందును సత్యమును చైతన్యమును చూడవచ్చును. సత్యము చైతన్యము త్రిగుణములకతీతమైనవి. ఆ తరువాత త్రిగుణములు వాని నుండి పుట్టవచ్చును. అప్పుడు భేదస్థితులేర్పడును. భేదస్థితి సచ్చిత్లకు రాదు. దర్శించువారు ఆనందమయులై ఉందురు. భేదజ్ఞానము లేకపోవుట వలన వారు సచ్చిదానంద స్థితి ఎందున్నారు. గుణములకు లోబడిన వారు సచ్చిత్ తత్వము తెలియక భేదమున పడుదురు. ఈ భేదబుద్ధి చేతనే తమను తాము బంధించుకొనుచుందురు. తాముగా బంధించుకొను వారిని ఉద్ధరించువారెవరు? శ్రీమాతయే. ఆమె ఆరాధనమున భేదబుద్ధి తొలగి బంధముల నుండి బాధల నుండి జీవులు తరింతురు. ఆరాధనకు ఫలితమిది అని తెలిసి ఆరాధించుట ఉత్తమము. స్వప్రయోజనమునకై ఆరాధించుట మధ్యమము. ఇతరులను దమించుటకు హింసించుటకు చేయు ఆరాధనము అధమము. అన్ని ఆరాధనముల నుండి శ్రీమాత ఒక ప్రయోజనమును నిర్వర్తించును. అది జీవోద్ధారణము. ఎట్లైనను జీవులను ఉద్ధరించుటకు ఆమె చతుర్విధ ఉపాయములను వినియోగించును. అవసరమైనచో దండించును కూడా. దండన కూడా భేదనాశనమునకే. భేదబుద్ధి నశించు వరకును ఆమె తల్లి వలె కృషి సల్పుచునే ఉండును. భక్తి కలిగే అన్ని రకాల భేదాలను నాశనము చేసేది. ఇక్కడ ఉన్న ముఖ్యమైన భేదము ఒక్కటే. అదే ద్వైత భావన. జీవాత్మ పరమాత్మ వేరు అనే భావన. భక్తుడు వేరు, భగవంతుడు వేరు. భగవంతుణ్ణి పూజిస్తే భక్తుడికి కావలసినవి ఇస్తాడు, అతని కోర్కెలు తీరుస్తాడు. అందుచేత భక్తుడు వేరు, భగవంతుడు వేరు అనే భావన వీరికి ఉంటుంది. అదీ కాక నేను అంటే శరీరము, ఇంద్రియాలే. కంటికి కనిపించే ఈ శరీరమే నేను అనే భావన ఉంటుంది. వీరి దృష్టిలో పరమాత్మ వేరే ఎక్కడో ఉన్నాడు. ఈ రకమైన భావన పతనహేతువు. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి కథ చెప్పబడింది. అందులో ఈ శరీరమే ఆత్మ అనుకుని వెళ్ళిపోతాడు రాక్షసరాజైన విరోచనుడు. అది చూసి బ్రహ్మదేవుడు చాలా పొరపాటు జరిగిపోతుంది, ఈ శరీరమే నేను అని ఎవరైతే అనుకున్నారో వారు పతనానికి చాలా దగ్గరలో ఉన్నారు అనుకుంటాడు. అదేవిధంగా విరోచనుడు కూడా ఈ శరీరమే ఆత్మ అని రాక్షసులకు చెప్పి వారి పతనానికి కారణమైనాడు. శరీరమే నేను అనుకునే వాళ్ళు అజ్ఞానులు. వారు పశుతుల్యులు. అందుకే పరమేశ్వరుణ్ణి పశుపతి అంటారు. అంటే పశూనాం పతిహి. జ్ఞానం లేనటువంటి పశుతుల్యులైన మానవులకు పతి అని అర్థం. అదే పరమేశ్వరి తత్వం. అందుచేత తన భక్తుల యొక్క అజ్ఞానాన్ని పోగొట్టేది, వారిలో భేదభావాన్ని పోగొట్టేది ఆ పరమేశ్వరి. ప్రపంచంలోని జీవరాశులన్నిటిలోనూ ఆత్మ ఒక్కటే. జీవరాశులే కాదు, కనిపించే పదార్థాలు, కనిపించని పదార్థాల యందు కూడా ఉన్న తత్వము ఒకటే. ఛాందోగ్యోపనిషత్తులో సత్యకామజాబాలి కథ ఇందుకు చక్కని ఉదాహరణ. సత్యకామజాబాలి బ్రహ్మతత్వం తెలుసుకోవటానికి గౌతముడి దగ్గర శిష్యుడిగా చేరతాడు. గౌతముడు అతడికి 400 ఒట్టిపోయిన ఆవులు, కదలలేని ఆబోతులు ఇచ్చి వీటిని అడవికి తీసుకొని పోయి మేపు, వీటి సంఖ్య 1000 అయిన తరువాత తిరిగిరా అంటాడు. సత్యకాముడు బ్రహ్మ విద్య ఇంతకాలమైనా తనకు లభించినందుకు దుఃఖిస్తూ గురువుగారి ఆజ్ఞ ప్రకారం ఆవులను మేపుతుంటాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచినాయి. అప్పుడు ఒకరోజు సాయం సమయంలో మందలో నుంచి ఒక ముసలి ఆబోతు వచ్చి, సత్యకామ, పరబ్రహ్మతత్వం 4 పాదాలుగా ఉంటుంది.
నేను నీకు మొదటి పాదాన్ని వివరిస్తాను. సత్యకామ, ఈ విశాల విశ్వంలో 4 దిక్కులు బ్రహ్మతత్వంలో ఒక భాగము అంటుంది. 2వ పాదాన్ని అగ్నిదేవుడు చెబుతూ భూమి, ఆకాశము, సముద్రాలు, పర్వతాలు, నదులు అన్నీ పరబ్రహ్మలోని భాగాలే అంటాడు. 3వ పాదాన్ని ఒక హంస చెబుతూ అగ్ని, సూర్యుడు, చంద్రుడు, విద్యుల్లతలు అన్నీ పరబ్రహ్మలో భాగాలే అంటుంది. 4వ భాగాన్ని నీటి పక్షి చెబుతూ ప్రాణం బ్రహ్మ, దృష్టి బ్రహ్మ, శ్రవణం బ్రహ్మ, మనస్సు బ్రహ్మ అంటుంది. అలాగే ఉపకోసలుడికి ఆశ్రమంలోని అగ్నులు పరబ్రహ్మతత్వాన్ని ఉపదేశిస్తూ ప్రాణమే బ్రహ్మ, ఆకాశమే బ్రహ్మ, ఆనందమే బ్రహ్మ, సూర్యునిలో ఉన్న బ్రహ్మతత్వం, నాలో ఉన్న బ్రహ్మతత్వం ఒకటే, ఆకాశంలోని మెరుపులో ఏ తత్వమైతే ఉన్నదో అదే నాలోనూ ఉన్నది, అదే చరాచర జగత్తంతా వ్యాపించి ఉన్నది అంటాయి. కాబట్టి చరాచర జగత్తులోని నేల, నింగి, నిప్పు, నీరు, కొండలు, కోనలు, జీవరాశి అంతా పరబ్రహ్మ స్వరూపమే, అంతకన్నా వేరుగా ఏదీ లేదు. తన భక్తులకున్న భేదభావాన్ని పోగొట్టి జీవాత్మ పరమాత్మ రెండూ ఒకటే అనే విషయాన్ని బోధిస్తుంది ఆ పరమేశ్వరి. అందుకే ఆమె భేదనాశిని అనబడుతుంది. ఈ నామంలోని గొప్ప సత్యాన్ని తెలుసుకున్నాము. లలితా సహస్రనామాలతో ఈ నామాన్ని సంపుటీకరణ చేసి నిత్యం పఠిస్తూ సత్య మార్గాన్ని అనుసరించే వాళ్ళకి సులభంగా ముక్తిని ప్రసాదించే నామం ఈ నామం. ఈ నామజపం వల్ల అట్టి స్థితిని పొందటానికి గల మార్గాన్ని తెలుసుకుంటాము. మన మనసులో కూడా భేదభావం తొలగి ఎప్పుడూ సంతోషంగా ఉండే మార్గం ఏర్పడుతుంది. ఈ నామం చెప్పేటప్పుడు భేద నాశిన్యై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 180వ నామం నిర్నాశ. నిరికి ఆశ కలిపితే వచ్చే నామం నిర్నాశ, అనగా నాశనము లేనిది అని అర్థము. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని తైత్తీరియోపనిషత్తు చెబుతుంది. సత్యము, జ్ఞానము, అనంతము అనే 3 లక్షణాలు పరబ్రహ్మ స్వరూపమే అమ్మవారు. నిజమైన అస్తిత్వం కలిగినదే సత్యము. మనము తెలుసుకుంటూ పోయి దేని యందు లీనమవుతామో అది జ్ఞానము. ఆద్యంతములు లేక ఎల్లప్పుడూ ఉండడమే అనంతము. కాబట్టి అమ్మవారికి నాశలక్షణము ఉండదు. ఒక నాటకంలో జనన మరణాలు, హత్యలు, దోపిడీలు ఉండవు. అవి తెర మీదనే జరుగుతాయి, కానీ తెరకు అంటవు, తెరకు ఉండవు. అలాంటి తెరలాంటిదే అమ్మవారు. ఆవిడ యందు ఈ సృష్టి స్థితి లయలు వర్తిస్తాయి, కానీ ఆవిడకు ఉండవు. సృష్టి ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఆ తల్లి ఉంటుంది. నాశనము లేనిది అని ఈ నామానికి అర్థము. నాశనము లేనిది, అంతము లేనిది శ్రీమాత అని అర్థము. అంతము ఆరంభము సృష్టికే గాని సృష్టికి ఆధారమైన సత్యమునకు చైతన్యమునకు కాదు. సత్యము చైతన్యము అంతము లేనిది, నాశనము లేనిది, ఎల్లప్పుడూ ఉండునది. చైతన్యము సత్యమును ఆధారము చేసుకొని సృష్టి నిర్మాణము గావించుచుండును. ఆది మధ్య అంతములు సృష్టికే కాని సృష్టి మూలమునకు కాదు. అది శాశ్వతమైనది. వాని నుండి సృష్టి వ్యక్తమగును, మరలా వానిలోకి లయమగును. మనలో భావములెట్లు పుట్టుచున్నవి అంటే మనముండుట వలన, మేల్కొని ఉండుట వలన. మనముండుట అనునది సత్యము, మేల్కొనడము అనునది ఉండుట నుండి మేల్కొనిన చైతన్యము. మనము మేల్కొని ఉన్నప్పుడు మన నుండి ఆలోచనలు వ్యక్తమగును. వానితో మనదైన జీవితమును సృష్టి చేయుదుము. వానిని వృద్ధి చేయుటకు ప్రయత్నింతుము. మన ఆలోచనకు ఒక కాలపరిమితి ఉన్నది. మనము చేసిన సృష్టికి కాలపరిమితి ఉన్నది. మనకు ఆలోచనలు రాకముందు కూడా మనము ఉన్నాము కదా. మన నుంచి వచ్చిన ఆలోచనలు, ఆలోచనల నుండి పుట్టిన భాషణము పని లేకపోయినను మనముందుము. మనము శాశ్వతులము. మనకు వివరణము అంతము లేదు, మరణము లేదు. మరణింతుమన్న భావన మనం ఏర్పరచుకున్నదే. మనమెల్లప్పుడూ ఉంటాము. మన నుండి పుట్టిన ఆలోచనలు నశింపవచ్చును. మనము అవతరింపచేసిన పనులు కూడా నశింపవచ్చును. మన నుండి పుట్టిన దేహము కూడా నశించవచ్చును.
అన్నియూ నశించినను మనముందుము. మనము పరాప్రకృతి పరమ పురుషుల అంశ అగుటచే శాశ్వతులము. ప్రకృతి పురుషులు కూడా అట్లే శాశ్వతులు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనునది శృతి. ఇది దేవునికి జీవునికి కూడా సత్యము. నాశనము లేనిది, అంతము లేనిది, ఆది మధ్యాంతములు లేనిది. కళ్ళకు కనిపించే వాటికే నాశనమున్నది, కనిపించని వాటికి నాశనం ఉండదు. ఈ లోకంలో పుట్టిన ప్రతి ప్రాణి, ప్రతి వస్తువు లయం అంటే నాశనం కావలసిందే. నాశనం లేనివాడు ఆ పరమాత్మ ఒక్కడే. భాగవతంలో గజేంద్రుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఆది మధ్యాంతములు లేక అలరువాడా అంటే జన్మ మృత్యు జరాదులు ఏవీ లేనివాడు, నాశనము లేనివాడు. ప్రళయకాలంలో కూడా భూమి నీటిలో, నీరు నిప్పులో, నిప్పు గాలిలో, గాలి ఆకాశంలో, ఆకాశం మాయలో లీనమవుతాయి. కర్మక్షయం కానటువంటి జీవులు తమ కర్మను మూట కట్టుకుని మాయలో లీనమవుతాయి. ఇప్పుడు ఆ మాయ పరబ్రహ్మతత్వంలో లీనమవుతుంది. అప్పుడు ఉండేది పరబ్రహ్మ ఒక్కడే. ఈ జగత్తంతా బ్రహ్మమయం. మళ్ళీ సృష్టి చెయ్యాలనుకున్నప్పుడు పరబ్రహ్మ తన నుంచి కొంత శక్తిని బయటకు పంపాడు. ఈ రకంగా జగత్తులో అన్నీ నాశనమవుతాయి. కానీ నాశనము కానిది ఒక్కటే, అదే పరబ్రహ్మ, అదే పరమేశ్వరి. ఈ విధంగా నాశనము లేనిది కాబట్టి ఆమె నిర్నాశ అనబడుతున్నది. చాలా గొప్ప జపమంత్రం. ఏదైనా మీకు శాశ్వతంగా దక్కాలి అని కోరుకున్నవి గౌరవము, ఆస్తి, ఆరోగ్యము, బంధము, హోదా, అభివృద్ధి, మోక్షము లాంటి ఏదైనా న్యాయమైన కోరిక సంకల్పించి ఈ నామజపం ఉదయం, మధ్యాహ్న, సాయంత్రం 3 పూటలు 108 సార్లు 108 రోజులు అహింసా మార్గంలో సత్యవచన పరులై ఈ నామాన్ని స్మరిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల సులభంగా మీరు మీకు కావలసిన దానిని అందుకునే అవకాశం ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఈ నామం చెప్పేటప్పుడు నిర్నాశాయై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః.